పెదపూడి మండలం గొలల మామిడాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం యావత్ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సంప్రదాయ సూర్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచినది. ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ కొవ్వూరు శ్రీనివాస బాలకృష్ణారెడ్డి స్వామివారి జయంతి రథసప్తమి వేడుకలు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ఈ రోజు రథసప్తమితో ప్రారంభమయ్యే కళ్యాణ ఉత్సవాలు ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయని 29 స్వామి వారి కళ్యాణం ఉంటుందన్నారు. సూర్య భగవానుడి పుట్టినరోజు అయిన రథసప్తమి పర్వదిన సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అలాగే వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు భోజనాలు ఏర్పాటు చేశారు. రథయాత్ర ఉంటుంది కాబట్టి రథయాత్ర అనంతరం స్వామి ఆలయం చేరుకున్న తర్వాత స్వామివారిని మనకి స్వామివారి కళ్యాణంలో వెలికివేసినటువంటి ఆ శేషవాహనంపై అంటే 4 ఆదివారంలో 4 విశేష వాహనాలపై స్వామివారిని వేయించేసుకొని గ్రామ పురవీధులు అంటే పూజ చేసి ఊరేగింపడతాం. కానీ మానవీధులు అనేటువంటిది ఈ సంపత్తిలో పెట్టడం స్వామివారి ప్రధాన వీధుల్లో మాత్రమే సంపత్తిగా వస్తారు. అది శేషవాహనం మీద ఈ సంవత్సరం సాయంకాలం 6:30 మధ్యలో స్వామివారి శేషవాహన మానవీధిలో ఊరేగింపు జరుగుతుంది. అనంతరం స్వామివారి ఆలయం చేరుకున్న తర్వాత మళ్ళీ స్వామివారి కళ్యాణపురం స్వామికి అర్చనాంతరం పంచహారతులు అంటే 5 విధములైనటువంటి హారతులు ఏమిటయ్యా అంటే మనకి ఏకహారతి, ద్వయహారతి, త్రిహారతి, పంచహారతి అనేసి ఇలాగా చెప్పుకుంటూ పోతే నక్షత్ర హారతి, అష్టోపరిత హారతి అని ఇలాగ విశేష హారతులు ఉంటూ శేషహారతి అంటే నాగహారతి అంటారు. అలాగనే చక్రహారతి అంటే సుదర్శనం ఇలాగా హారతుల్లో విశేషాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనకు వీలున్నంత వరకు ఇదే తొలిసారి ప్రారంభించడం కనుక మన ఆలయంలో స్వామివారికి ఉన్నంత వరకు మనకి ఏంటంటే ఈ రోజు ఈ సాయంకాలం వేళ స్వామికి నక్షత్ర హారతి, అలాగే మరి పంచహారతి, తర్వాత చక్రహారతి, తర్వాత కుంభహారతి, ఏకహారతి ఈ హారతులుగా స్వామివారికి రథయాత్ర ముగించిన తర్వాత మానవీయులు వీక్షం అయిన తర్వాత స్వామికి ఆరాధనతో ఈ హారతి మాత్రంగా నిర్వహిస్తారు. కనుక భక్తులు కూడా ఈ మానవీయుల ప్రారంభ అనంతరం వచ్చే ఆరాధనలు కూడా స్వామివారిని దర్శించి స్వామివారికి ఈ హారతలు కూడా మనం దర్శించి స్వామికి ప్రతి పాత్రలు అవ్వాలి. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవాన్ ఆలయంలో మనం ఈ ఉత్సవం దర్శించుకోవడానికి భాగ్యం పడింది. మళ్ళీ ఏడాదికి ఒకసారి మనకు లభిస్తుంది. అలాగే ఈ నెల మనకి జనవరి 29వ తారీఖు లక్షవారం మాఘృత ఏకాదశి, భీష్మ ఏకాదశి ఆ రోజు కూడా స్వామివారికి పగలు విశేషమైనటువంటి రథయాత్ర ఇంచుమించుగా 1 గంట ప్రాంతంలో రథయాత్ర ప్రారంభమవుతుంది. అలాగనే స్వామి రథయాత్ర నుంచి తిరిగి వచ్చే